నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండాలని అంటారు. కానీ మీడియాలో కొందరికి మాత్రం కొందరు రాజకీయ నేతలు ఎప్పటికీ ఆరాధ్య దైవాలుగానే ఉంటారు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు కోసం పరితపించే రాధాకృష్ణ ఇటు రేవంత్ రెడ్డి కోసం కూడా బాగానే కష్టపడుతున్నారంటున్న విమర్శలు ఉన్నాయి. ఎప్పుడు వారిని వెనకేసుకొచ్చే ఆర్కే అప్పుడప్పుడు మాత్రం అనూహ్యంగా నిజాలు మాట్లాడుతుంటారు. సరిగ్గా ఈ వారం ఆయన రాసిన కొత్త పలుకు కాలంలో అలాంటి ఒక సంచలన నిజమే బయటకు వచ్చింది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గమనించిన ఆర్కే రేవంత్ రెడ్డికి గట్టిగానే చురకలు పెట్టినట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఆర్కే ఏమన్నారు? రేవంత్ ను ఎందుకు టార్గెట్ చేశారు? ఈ రోజు మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకండి. సాధారణంగా రాధాకృష్ణ విశ్లేషణలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి, అంతకుముందు చంద్రబాబుని ఏపీలో అధికారంలోకి తేవడానికి తన మీడియా శక్తిని అంతటిని ఉపయోగించారనేది బహిరంగ రహస్యం. వారి ప్రయోజనాల కోసం ఎంతటి కఠిన నిర్ణయాలనైనా సమర్థిస్తూ వస్తుంటారు. కానీ ఎప్పుడైనా ఒకసారి ఆర్కే నుంచి కూడా నగ్న సత్యాలు బయటకు వస్తుంటాయి. ఈ వారం కొత్త పలుకులలో ఆర్కే రాసిన వ్యాసం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఎందుకంటే తాను ఎంతగానో అభిమానించే సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఆర్కే ఇండైరెక్ట్ గా తుర్పారబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటి వరకు దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి తన పార్టీలోకి లాక్కున్నారు. సరిగ్గా ఇదే అంశంపై రాధాకృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిస్సిగ్గుగా జరుగుతున్న ఈ పార్టీ ఫిరాయింపులపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందంటూ తలంటారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వలసలు ఓటర్లను అవమానించడమే అని విశ్లేషకులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. కానీ ఎప్పుడు అధికార పక్షానికి భజన చేసే ఆర్కే లాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ వలసలపై ఇంత ఓపెన్ గా మాట్లాడారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి తప్పుడు సంకేతాలు పంపుతున్నారని ఆర్కే తన ఆర్టికల్ ద్వారా స్పష్టం చేసినట్లయింది. ఆర్కే తన కొత్త పలుకులలో రేవంత్ రెడ్డికి పెట్టిన చురకల్లో అత్యంత కీలకమైనది రేవంత్ రెడ్డి గతాన్ని గుర్తు చేయడం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అప్పట్లో పశువులతో పోల్చారు రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని, తెలంగాణ ద్రోహులని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతలా గగ్గోలు పెట్టి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే అదే ఫిరాయింపులను ఎలా ప్రోత్సహిస్తారంటూ ఆర్కే నిలదీశారు. ఆనాడు విమర్శించిన నోళ్లతోనే ఈనాడు ఎలా సమర్థించుకుంటారని ఇండైరెక్ట్ గా రేవంత్ వైఖరిని తురుపరబట్టారు ఆర్కే. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. ఎప్పుడు రేవంత్ ను వెనకేసుకొచ్చే రాధాకృష్ణ ఈసారి ఎందుకింత కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది? దీని వెనక ఉన్న అసలు కారణం ఏంటి? నిజానికి తెలంగాణ ప్రజలు ఈ ఫిరాయింపుల రాజకీయంపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రేవంత్ ఇలా ఒంటెద్దు పోకడలకు వెళ్తే కాంగ్రెస్ కు భవిష్యత్తు కూడా ఉండదని ఆర్కే గ్రహించి ఉండవచ్చు. రేవంత్ రెడ్డి వైఖరితో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేదే జరగదన్నది ఆర్కే అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూనే ఈ చురకలు పెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలను లాక్కోవడం ద్వారా రేవంత్ రెడ్డి నైతికతను కోల్పోతున్నారనే సత్యాన్ని ఆర్కే ఒప్పుకోక తప్పలేదు. చూశారు కదా, ఎంతటి అనుకూల మీడియా అయినా ఆ నేత తమవాడైనా తప్పులు మితిమీరినప్పుడు, ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నప్పుడు వేలెత్తి చూపక తప్పదు. రేవంత్ రెడ్డి వైఖరిని తురుపారబడుతూ ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. మరి ఆర్కే పెట్టిన ఈ చురకలపై, తెలంగాణలో జరుగుతున్న ఈ పార్టీ ఫిరాయింపులపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.